ఇప్పుడు నేను ప్లే స్టోర్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ప్లే స్టోర్లో నేను ర్యాపిడో యాప్ ఇన్స్టాల్ చేస్తాను. ర్యాపిడో చూడండి, ర్యాపిడో బైక్ ట్యాక్సీ ఆటో ఇన్స్టాల్ అయిపోయింది. ఓపెన్ చేస్తున్నా. ఓకే, మన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అది ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. ఎస్. ఓకే, మనం దీనికి ఫస్ట్దే తీసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ వైల్ యూజింగ్ దిస్ యాప్ అయిపోయింది. ఇక్కడ మనం మన అడ్రస్ ఫీడ్ చేసుకోవాలి. అలో చేద్దాం. దీంట్లో ఏం లేదు, ఫస్ట్ మనం ఉన్న ప్లేస్ మనం చూస్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఎక్కడ పోదాం అనుకుంటున్నాం అనేది చూస్ చేసుకోవాలి పాయింట్. చూడండి, ఇగో ఇది నా అడ్రస్. ఇది లేకుంటే దీన్ని క్లిక్ చేస్తే మ్యాప్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ యువర్ కరెంట్ లొకేషన్, నేను ఎక్కడున్నానో అది అక్కడ చూపిస్తుంది. ఇదేమో డ్రాప్ లొకేషన్. దీని మీద మన అడ్రస్ రాయవచ్చు ఇట్లా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటే ఇట్లా వచ్చేస్తుంది. ఓకే, ఇట్లా వచ్చేస్తుంది లొకేషన్. మనం ఏం పెట్టిన అవసరం లేదు, చూసుకోవచ్చు. ఇక్కడ బైక్కి 128, స్కూటీ 180, ఆటో 190. ఓకే, ఇక క్యాబు, కారు, మ్యాక్సిమం ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇన్ని ఆప్షన్లు ఉన్నాయి. ఓకే, మనం ఇక బైక్ కొడితే ఆటోమేటిక్గా బుక్ అయిపోతుంది. మనకు అమౌంట్ చూపిస్తుంది. మనం ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందంటే వాళ్ళకి కొద్దిగా టిప్స్ లాగా 20 రూపీస్, 20, 30 అట్లా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అది బుక్ చేస్తే మనకు త్వరగా బుక్ అవుతుంది అన్నట్టు. ఇలా మీకు అడ్రస్ తెలియదు, ఓన్లీ లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలనుకున్నారనుకోండి, ఇక్కడ కరెంట్ లొకేషన్ నుంచి మీరు ఇలా క్లిక్ చేయాలి. ఇట్లా ఇక్కడ చూడండి, ఆప్షన్ ఉందా, సెలెక్ట్ ఆన్ మ్యాప్. నేను సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి మీ లొకేషన్ చూసుకోవాలి. ఇక్కడ మీరు ఎక్కడ పోవాలనుకుంటున్నారు, ఈ పాయింట్ దాని మీద పెట్టాలి. చూడండి, ఎరువు పోతుంది ఊరి సైడ్. మనం సిటీకి వెళ్దాం. ఇట్లా జూమ్ చేసి నా దగ్గరలో ఒక ఏరియాకి అనుకుందాం. ఈ పలానా ఏరియా ఏది, సినీపోలిస్ పాయింట్ అక్కడ ఉంది కదా. ఇప్పుడు సెలెక్ట్ కొడితే సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, 64 రూపీస్ పడుతుంది నాకు అక్కడికి. బుక్ చేస్తే బుక్ అయిపోతూనే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్. ఓకే, తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.